అంశం ఏంటో తెలుసండి. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, ప్రభు మనల్ని గత 11 నెలలు కాపాడారు. ఇది చివరి ఆదివారం కనుక ఈరోజు మనం మాట్లాడే టాపిక్ టైటిల్ ఏంటంటే కృతజ్ఞత. హల్లెలూయా. అందరూ చేతులెత్తి చెప్తాం హల్లెలూయా. ఒకసారి అందరూ చెప్తాం. దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అంటేనండి కృతజ్ఞత. ఈ ఒక విశ్వాసికి, ఒక ఆత్మీయుడికి ఉండవలసినటువంటి, ఒక విశ్వాసికి, ఒక ఆత్మీయుడికి, రక్షించబడిన వ్యక్తికి ఉండవలసిన విధానం ఏంటంటే కృతజ్ఞత. చాలా శ్రద్ధగా వినండి, చక్కగా రాసుకోండి, చక్కగా వింటుకు ప్రయత్నం అటు తిరగమాక చక్కగా వినండి. కృతజ్ఞత ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో ఒక వ్యక్తికి లేనిదేనండి కృతజ్ఞత హృదయం. నువ్వు ఒక వ్యక్తి దగ్గర పెన్ తీసుకున్నాం అనుకోండి, థ్యాంక్స్ బ్రదర్ అంట. ఆయన హెల్ప్ చేశాడు అనుకోండి, థ్యాంక్స్ బ్రదర్ అంట. దేవుడండి మనల్ని సంవత్సరాలు కాపాడాడు. అవును కదండి. కొన్ని నెలలు ప్రభు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. అందుకోసం దేవుడు మనకి కృతజ్ఞత కలిగి ఉండాలంట. చూడండి, ఒక వ్యక్తి, ఒక బైబిల్ గల ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. చూద్దాం ఒకసారి ఆదికాండం చక్కగా అందరూ పరిశుద్ధ గ్రంథం తెరవండి. ఒక్క మాట నేను 40 అధ్యాయం అంతా చదవాలి నాకు. ఆదికాండం 40వ అధ్యాయము ఆదికాండం 40వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి మనం ఇంకా మొదటి వాక్యం నుంచి చదవటం ప్రారంభిద్దాం. మీరు మొదటి వాక్యం చదివి ముందు నేను మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత మీరు చదువుతాం, మీకు స్పష్టంగా కూడా అర్థమైంది. ఒకసారి నా వంక చూడండి. ఈ 40వ అధ్యాయం అనగానే ఇక్కడ 3 వ్యక్తులు మనకి కనబడతారు. ఎవరంతేనండి? పానదాయకుడు, భక్షకకారులు, యోసేపు. స్పష్టంగా వినండి. ఈ వాక్యం చెబుతూ ఉండగానే కొంతమందిలో పశ్చాత్తాపం ప్రభు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు వాక్యం నా వంకే చూస్తూ శ్రద్ధగా వినండి. యోసేపు తప్పు కానీ ఏమీ కూడా చేయలేదు. యోసేపు పాపం చేయకపోయినా కానీ యోసేపుని చెరసాలలో వేయించేశాడు ఫరో. ఇక నేను ఆ వెనకాలంతా 39వ అధ్యాయంతో చెప్పడం లేదు కానీ 40వ అధ్యాయం చెప్పేస్తున్నా వినండి. ఇతను ఏ తప్పు చేయకపోయినా, ఇతను ఏ పాపం చేయకపోయినా కానీ యోసేపు యొక్క పోతిఫర్ భార్య ఇతను తప్పు చేశాడని, పాపం చేశాడని ఈ యొక్క ఫరో అని చెరసాలలో ఏం చేశాడు, జైల్లో ఏం చేశాడు. ఏయించిన తర్వాత ఒక్కడే ఉన్నాడు. ఫరో దగ్గర 2 వ్యక్తులు పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరి పేర్లే పానదాయకుడు, భక్షకారుడు. మరి ఫరో దగ్గర వీళ్ళిద్దరు ఏం తప్పు చేశారో తెలియదు కానండి, వీళ్ళు కూడా ఫరో దగ్గర తప్పు చేశారు అని యోసేపు ఉండే చెరసాలలో ఏం చేశారు వీళ్ళిద్దరు. యోసేపు దగ్గర ఉన్నటువంటి జైల్లో చెరసాలలో ఏం చేశారు. ఎవరైద్దరు? భక్షకాలు. వీళ్ళిద్దరిని ఏయించిన తర్వాత కొన్ని రోజులు గడుస్తాయి. ఇక వినాలి. కొన్ని రోజులు గడుస్తూ ఉన్న తర్వాత వీళ్ళిద్దరు చింతాక్రాంతులై ఉన్నారంట. చింతాక్రాంతులు అంటే అర్థం ఏంటంటే ఆందోళన, భయముతో, వణుకుతో. మా ఉద్యోగులు పోయినాయి, జైల్లో ఆలోచిస్తా ఉన్నారు, చెరసాలలో ఆలోచిస్తా ఉన్నారు. ఇంటికి మేము ఒకప్పుడు ఉద్యోగులు ఉండవలసిన మేము ఫరో తప్పు చేసామని తీసి చెరసాలలో వచ్చాం మేము. ఇక సంవత్సరాలు ఈ చెరసాలేనా? ఇక ఎక్కడైనా మేము ఇంకా ఈ యొక్క పానదాయకులు, పక్షకాలు అనుకుంటున్నారండి. ఇప్పుడు చదువుతాం ఒకసారి 40వ అధ్యాయం మొదటి వాక్యం. ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియునైన తన 2 ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన యోసేపు ఉన్న స్థలం అంట. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కాబరిలో నుండిన తరువాత వాళ్ళిద్దరూ అనగా
ఆ. మానదాయకుడును ఆ. భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. వాళ్ళిద్దరికి కలలు వచ్చినాయి అంటండి. హల్లెలూయా. ఎవరిద్దరికి కలలు వచ్చినాయి? పానదాయకుడికి ఇద్దరికి పడుకుంటారంట. మరి చెరసాల్లో పడుకుంటారు కదండి. ఇద్దరికి కలలు వచ్చినాయి అంట. ఒక్కొక్కడు వేరు భావములు కనెను. కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి, అందరూ వాక్యం చూడాలి. వారిని చూడగా వారు అదిగో చింతాక్రాంతులయ్యారంటే సమస్యలతో, దిగులతో, వేదంతో, భయముతో ఉన్నారు. ఈ పానద మరి చెరసాల ఉన్నారు కదా, భయముతో ఉన్నారు, ఉడుకుతో ఉన్నారు. మా ఉద్యోగం మాకు మరలా వచ్చిందా అనే ఆలోచనతో ఉన్నారండి ఈ పానదకుల పక్షకారులు. ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. ఎందుకు వచ్చినవా? అందుకు వారు, మేము కలలు కంటిమి. చెప్తున్నారు. ఎవరు? పానదాయకులు. యోసేపు అడిగాడు కదా, ఇప్పుడు చెప్తున్నాడా? 8వ వచనం. అందుకు వారు, మేము కలలు కంటిమి. వాటి భావము చెప్పగలవారెవరని లేరని అతనితోననగా యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. మీరు దయచేసి ఆ కలను నాకు వివరించమని చెప్పుడు నేను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షావల్లి. ఎవరంటే అది ఫస్ట్ కల వచ్చింది ఎవరికి? పానదాయకుడికి. నా కలలో ఒక ద్రాక్షావల్లి. ఆ కళ ఏమొచ్చింది చెప్తున్నాడు. నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉండెను. అది చిగురించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని తన కలను అతనితో వివరించి మొత్తం చెప్పాడట. ఎవరు? పానదాయకుడు. అప్పుడు యోసేపు అర్థం చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? చెరసాలలో జరుగుతుంది. ఎవరెవరికి? పానదాయకుడికి, యోసేపుకి. 12వ వచనం. అప్పుడు యోసేపు భావం చెప్పేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పానదాయకుడు ఒక భావం మొత్తం చెప్పేస్తున్నాడు. చదువమ్మా. అదిగో ఆ 3 తీగలు 3 రోజులు 3 దినముల్లోగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఉద్యోగం నీకు రాబోతే ఆఫ్టర్ ఇక 3 days నీవు అతనికి పానదాయకుడవై ఉన్న వాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. కాబట్టి అదిగో ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు యోసేపు మాట్లాడతాడా? కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కనుకరించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకి రప్పించుము. యోసేపు ఇప్పుడు నేను కలకంత భావం చెప్పేసే కదా, అర్థమవుతుంది కదా అందరికండి. నేను కలంత భావం చెప్పేశాను కదా. నువ్వేం చేయాలి? ఫరో చెప్పు నా గురించి. నన్ను త్వరగా ఇంటిలోంచి బయటికి రప్పించిన క్షేమ సమాచారం చెప్పయ్యా. పానదాయకుడు బ్రతులు మాడుతున్నాడండి. అసలు ఈ పానదాయ ఎంత చింతాక్రాంతులతో ఉన్నాడు. ఇప్పుడు ఈ కళ చెప్పంగానే, కళకు అర్థం చెప్పంగానే ఈ పానదేవుడికి ఏమైపోయిందండి? ఉత్సాహం వచ్చింది. ఇంకో 3 రోజులు నాకు ఉద్యోగం మళ్ళీ రాబోతుంది. 3 రోజుల్లో మళ్ళీ నా ఫరో విడిపించబోతున్నాడు. ఇదంతా నెరవేరిపోతుంది. ఓకే అనుకున్నాడు. ఇప్పుడు యోసేపు నువ్వు బయటికి వెళ్ళిపోతావు కదా, నువ్వు విడిపించబడతావు కదా, మరి నన్ను జ్ఞాపకం చేసుకో. ఫరో చెప్పు, నేను ఇంటి నుంచి బయటకు వచ్చి నా తప్పు ఏమి లేదని చెప్పు. చదువు. 15వ వచ్చి ఇంకా 16 వచ్చి చదువు. అతడు తెలిపిన భావము ఇప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఎవరు? పానదాయకుడు కళ చెప్పి కళకు అర్థం కూడా చెప్పేశాడు. వాడి ఉద్యోగం వాడికి ఇచ్చేస్తానని కూడా యోసేపు కళ అర్థం కూడా చెప్పాడు. ఇప్పుడు ఎవరు? పక్షకారులు. నాకు ఒక కళ వచ్చిందయ్యా. 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు దాని భావం మీద
అర్థం కూడా చెప్పేసి లేక చెప్తున్నాడా? ఆ 3 గంపలు 3 రోజులు ఇంకా 3 రోజుల్లోగా నీ మీద నుండి అగో నీ తలను పైకెత్తి అగో బ్రాహ్మణు మీద నువ్వు వేలాడదీస్తాడు. అప్పుడు పక్షులు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా హల్లెలూయా. ఇక విన్న మరలా చదువుతూ ఒక 2 నిమిషాల్లో. పక్షకారులకి పానదేగులకి కళ వచ్చింది. కళకు అర్థం అంతా కూడా ఇప్పుడు ఏం జరిగింది తెలుసండి? ఫరో బర్త్డే, రాజు బర్త్డే, జన్మదినోత్సవం అండి. ఎవరిదండి? ఫరోది బర్త్డే. ఈ బర్త్డే రోజునండి ఏదైతే కళ్ళ అర్థం చెప్పాడో అలానే ఫరో అందరిని విడిపించుకుంటూ వచ్చేస్తాడంట. చదవండి ఇప్పుడు 20 వచ్చి పురుషులు చదవండి 20 వచ్చి. 3వ రోజు జరిగినదేమనగా ఆ దినము ఫరో పుట్టినరోజు. విందు చేయించి పానదాయకుల అధిపతి తలను భక్షకారుల పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను గనక అతను ఫరో చేతికి హల్లెలూయా. పానదాయకులు మొత్తం కూడా నెరవేరిపోయింది. ఇచ్చేసాడు, ఉద్యోగం ఇచ్చేసాడు, గిన్నె కూడా ఇచ్చేసాడు. ఆ తర్వాత ఇప్పుడు పక్షకారులు మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున పక్షకారులు అధిపతిని వేలాడదీయించని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పక్షకాలకి ముందే చెప్పాడు, నేను ఫరో బ్రాహ్మణు మీద వేలాడదీయించేసా లేదా? వేలాడదీయించేశాడు. పానదాయకుడు చెప్పాడు, ఇంకా 3 రోజులుగా నీకు ఫరో దగ్గర ఉద్యోగం మరలా గిన్నెలు ఇచ్చి వ్యక్తి నీ గిన్నె నీకు మరలా. ఏమండి ఇలా మొత్తం అయిపోయిందండి. ఇక వినండి, ఇతని ఉద్యోగం అతనికి వచ్చేసింది, ఇతను వేలాడదీయించేశాడు. దేవుడు బిడ్డలు ఇక వినండి, ఇతని ఉద్యోగం ఇతనికి అప్పగించేశాడు. ఇదంతా నెరవేర్చుకుంటూ వచ్చిన దేవుడే. దేవుడు ఒక వ్యక్తిని వాడుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే యోసేపు. ఇప్పుడు వీళ్ళు ఒక్కసారి పేజీ తిప్పితే ఈ 6వ వచనంలో ఒక మాట ఉంది, చింతాక్రాంతులై ఉంది. చింతాక్రాంతులు అంటే అర్థం ఏంటి? చాలా మనోవేదనతో దుఃఖంతో ఉన్నారండి. ఇక వినండి, ఇప్పుడు 23 వచనం చదవండి. అందరూ కలిసి చదవండి. 23 వచనం అందరూ కలిసి 1 2 3 స్టార్ట్. అయితే మరిచిపోయారు. హల్లెలూయా. పానదాయకుడికి పక్షకారులకి యోసేపు చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు విడిపించబడిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఇక్కడ వాడిని కాదు, నేను హెబ్రీ దేశంలో ఉండే వ్యక్తిని. అసలు నా ఇల్లు ఇది కాదు, నా రూట్ వేరు, నేను ఇక్కడ వ్యక్తిని కాదు. ఒక్కసారి రికమెండేషన్ చేస్తున్నాడు. ఫరోకు మీరు ఎలాగో విడిపించబడిపోతారు కదా, నువ్వు ఎలాగో వెళ్ళిపోతావు కదా, ఒక్కసారి చెప్పు. ఏమండి వినండి, ఈరోజు మన టైటిల్ అంశం ఏంటండి? కృతజ్ఞత. ఏంటిదండి? నేను చెప్తున్న ప్రత్యక్షత వినండి. జైల్లో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు కుమిలిపోతున్నారని, అల్లాడిపోతున్నారని, చింతాక్రాంతులతో ఉన్నారని ఇతనికి కళ భావం చెప్పి అతన్ని విడిపించి ధైర్యపరిచారు. ఎవరు? ఏం జరిగిందో తెలుసా? పానదాయకులు పక్షకారులు యోసేపుని మర్చిపోయారు. అతని చింతలో ఉన్నప్పుడు, అతను బాధలో ఉన్నప్పుడు, అతను ఒంటరిగా ఉన్నప్పుడు, దిగులుతో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, అతను పడిపోయినప్పుడు లేవనెత్తాడు యోసేపు. హల్లెలూయా. లేవనెత్తిని మర్చిపోయారండి. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 41వ అధ్యాయం మొదటి మాట. 41:1. హల్లెలూయా. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే చాలా 2 సంవత్సరాల దాకా యోసేపు ఎక్కడున్నాడు? వినండి చెప్తున్నా, నన్ను విడిపించాడే, నన్ను గొప్ప చేశాడే, నేను గొంతులో ఉన్నప్పుడు లేపాడే, నన్ను పడిపోయినప్పుడు లేపాడే, నన్ను ఆదరించాడే అని ఆలోచన కూడా లేదండి వీళ్ళిద్దరికి. అసలు నేను ఫరో దగ్గరికి రావటం కారణం యోసేపు చెప్తేనే కదా. నేను బాధలో ఉన్నప్పుడు లేవనెత్తి
వినండి, యోసేపును మర్చిపోయారు. యోసేపు కీడు చేయలా, మేలు చేశాడా? యోసేపు చూస్తా ఉన్నాడు. 5 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 7 నెలలు గడిచిపోతున్నాయి. తిన మాత్రం చెరసాల్లోనే ఉన్నాడు, జైల్లోనే ఉన్నాడు. ఏంటి ఇంకా పానదాయకులు ఇంకా రావట్లా? నేను కీడిక చేయలే కదా, మేలేక చేసింది. దేవుడు బిడ్డవేనండి, 2 సంవత్సరాలు మర్చిపోయారండి. ఎంత వ్యాధి అండి! నేను ఆ వ్యక్తిని విడిపించానే, దరిద్రానికి అర్థం చెప్పానే, గురి కలిపి నిలిపానే, మర్చిపోయానండి. ఈరోజు కూడా మన సంఘంలో అదే జరుగుతుంది, ప్రపంచంలో అదే జరుగుతుంది. 2 సంవత్సరాలు అలాడిపోయాడు యోసేపు. దేవుడు బిడ్డ, ఈరోజు కొంతమంది విషయంలో కృతజ్ఞత లేని వ్యక్తులుగా ఉంటున్నారండి. నాకు రక్షణ ఇచ్చింది, ఉపదేశం లేనప్పుడు ఉపదేశం ఏమిటో నేర్పించాడే, గమ్యం తెలియనప్పుడు గమ్యం ఏమిటో నేర్పించాడే, అసలు ఈ బోధే నాకు తెలియనప్పుడు బోధ ప్రకారంగా నడుచుకొని చూపించాడే, గుంటలో పడిపోయినప్పుడు లేవనెత్తాడే, ఈ సంవత్సరం అంతా మా దైవజనుడు చేతులెత్తి మా కొరకు ప్రార్థించాడే. ఇప్పుడు మేము వీళ్ళు ఆపదలు ఉంటే అతను వదిలేశారు. ఇక ఏంటి అర్థం ఏంటంటే, మేము వచ్చేసాం బయటికి, మేము జైల్లో నుంచి బయటపడి యోసేపు గురించి నాకు అవసరం లేదు. అలాంటి స్వభావం, దారి చూపించిన వ్యక్తిని మర్చిపోయాడు. దేవుడు బిడ్డ, నేను దైవజనుడుగా ఈ ఉదయం మీతో మాట్లాడిన మాట తెలుసా? నీకు గమ్యం లేనప్పుడు, నువ్వు చింతాక్రాంతులతో ఉన్నప్పుడు, నువ్వు సమస్యలతో ఉన్నప్పుడు, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఆదరించింది ఎవరు అంటే నీ దైవజనుడు, వాక్యం, దేవుడు. చాలాసార్లు మనము కొంతమందికి మేలు చేస్తాం కదా, అరే వాడికి అన్ని చేశానే, అరే వాడికి అంత చేశానే, వాడిని అంత చేశానే, ఏంటి అలా మర్చిపోయాను నన్ను? ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఒకప్పుడు ఇలా నా పరిస్థితి, ఏంటి ఇప్పుడు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. నేను మేలుగా చేసింది వాళ్ళకి, నేను కీడు కాదు కదా, మంచిగా దైన వాళ్ళకి చేసింది. యోసేపు ఏడుస్తాం ప్రారంభించాడు. ఆ పేరు ఎప్పుడు వచ్చిందో, నన్ను ఎప్పుడు బయటికి తీసుకెళ్తారో అల్లాడిపోతున్నాడండి. ఏం జరిగిందో తెలుసా? పానదాయకుడు మర్చిపోయినా, భక్ష్యకారులు మర్చిపోయినా, దేవుడు మర్చిపోయాడు. హల్లెలూయా! పానదాయుడు మర్చిపోయాడు, భక్ష్యకారులు మర్చిపోయాడు, దేవుడు మర్చిపోడు. హల్లెలూయా! 2 సంవత్సరాలు టైం పీరియడ్, 2 సంవత్సరాలు అది టెస్ట్ చేశాడు యోసేపుని. వీళ్ళు మర్చిపోయారు, వాళ్ళు మర్చిపోయారు, అందరూ యోసేపుని మర్చిపోయాడు. కీడు చేయలే, మేలు చేసి అతను విడిపించాడు, మర్చిపోయారండి. పానదాయకులు మర్చిపోయినా, భక్ష్యకారులు మర్చిపోయినా, దేవుడు మర్చిపోలా. ఎవరిని పట్టుకున్నాడు తెలుసా? ఫరోని పట్టుకున్నాడు. హల్లెలూయా! రాశాడు, అందుకనే తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని తన ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, చెక్కుకున్న ప్రేమ, స్నేహితుడు మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, బంధువులు మరచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, స్నేహితుడు మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, బంధువులు విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, పట్టుకున్న ప్రేమ, దాచుకున్న ప్రేమ,
ప్రేమ. హల్లెలూయా. ఇక ఒంటరిగా అయిపోయాడండి వ్యక్తి. ఇతను మర్చిపోయాడే. మీకు మాట చెప్తున్న ఈ చివరి నెలలో వినండి, నిన్ను ఎవరు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. నేను మెసేజ్ అర్ధరాత్రి కాల సమయంలో ప్రార్థన చేస్తా ప్రభు ఏ వాక్యం నాకు అసలు ఎన్నోసార్లు చెప్పి నాకు అంత యోసేపు పాపం చేశాడు, చెరసాలలోకి వెళ్ళాడు, పాపం చేశాడు అనే తెలుస్తుంది, కానీ ఇంత లోతు నాకు అవగాహన రాలేదండి. నేనంటాను, యోసేపుని వాళ్ళు మర్చిపోయినా, యోసేపుని పానదాయకులు పక్షకారులు మర్చిపోయినా ఎవరిని పట్టుకోలు వాళ్ళని పట్టుకున్నాడు. నిన్ను లేపటానికి దేవుడు ఎవరిని పట్టుకోలో వాళ్ళని పట్టుకుంటాడు. నిన్ను హెచ్చరించడానికి ఎవరిని పట్టుకోలో వాళ్ళు పట్టుకుంటాడు. హల్లెలూయా. వీళ్ళు రికమెండేషన్ చేయమని చెప్పాడు యోసేపు. కొంచెం రికమెండేషన్ చేయండి అయ్యా, కొంచెం విడిపించండి అని చెప్పాడు. నీకు అవసరం తీరిపోయింది కదా, అవసరంలా. ఒక్క 2 సంవత్సరాలు ఎంత అసలు నలిగిపోతాడండి. 2 సంవత్సరాల జైల్లో ఏది పెడితే తింటాం, ఇలా ఈ పని చేయరు ఆ పని చేయరు అరవటం. 2 సంవత్సరాలు. అయ్యో ఏడు పానదాయకుడు, ఏడి అయ్యో యోసేపు ఏడుస్తున్నాడు. స్నానం చేస్తే ఏడుపు, పడుకున్న ఏడుపు, కళ చెప్పేనే, దర్శనం చెప్పేనే, అర్థం చెప్పేనే, బాగు చేసేనే, విడిపించేనే, నన్ను మర్చిపోయి వెళ్ళిపోయాడు ఇప్పుడు. అయ్యో. కానీ 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఫరోకే కాల్చింది. హల్లెలూయా. ఈ సందర్భంలో ఒక ప్రార్థన చేద్దాం. మా సతీష్ గారు మీకు నిన్న కూడా చేసాము అన్నది. దాదాపు 3 నెలలు అయిపోయింది అన్నమాట జైల్లో ఉండి. బెయిల్ ఇస్తామంటున్నారు కానీ ఇవ్వడం లేదు. బెయిల్ ఇదిగో అంటున్నారు కానీ ఇవ్వడం లేదు. దేవుడు అతనికి పరిపూర్ణమైన విడుదలిచ్చి, అధికారుల మనస్సును ఆలోచించి, ఆ లాయర్ల మనస్సుని ప్రభు మార్చి ఇప్పుడే అతని బయటకు తీసుకో. ఒక్క నిమిషం మీ కుడి హస్తం పైకి ఎత్తండి. ఒక్క నిమిషం తండ్రి ప్రార్థించండి. ఒక్క నిమిషం. ఈ దినమే విడుదల రావాలి ప్రభు, బెయిల్ రావాలి ప్రభు. యేసు నామములో ప్రభు, లాయర్ గారి మనసు, జడ్జి గారి మనసు, ఆ కింద డిపార్ట్మెంట్ మనసులు మీరు మార్చండి. నా చేయండి ఒక్క నిమిషం. యేసు నామములో ఓ పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే యేసు నామములో విడుదల కలగాలయ్యా. యేసు నామములో విడుదల రావాలయ్యా, బెయిల్ రావాలయ్యా. సంఘమంతా శక్తితో ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో అయ్యా చేసిన తప్పు క్షమించబడును గాక. యేసు నామములో జడ్జి గారి కళ్ళలో గడగడ వణుకు పుట్టును గాక. అద్భుతం జరుగును గాక. యేసు నామములో లాయర్ గారు, జడ్జి గారు, అదే డిపార్ట్మెంట్, ఆ కానిస్టేబుల్ మొత్తం యేసు నామములో మారు మనసు కలుగును గాక. ఈ సంతకాలు ఆ సంతకాలు అన్ని తారుమారములు గాక. బాబేలు గోపురం నా దేవుడు తారుమారు చేసినట్టు యేసు నామములో తన జీవితం తారుమారములు గాక. జీసస్ నేమ్. ఆమేన్. నేనంటాను, అతనిని వాళ్ళు వీళ్ళు మర్చిపోయిన ఈ దినము ఫరోకి దేవుడు జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఆదరించే మాట, మిమ్మల్ని బలపరిచే మాట సేవకులు నేను చెప్తున్నా. దేవుని బిడ్డలారా మీతో చెప్తున్నా వినండి. ఏంటో తెలుసా, నిన్ను ఎవరు మర్చిపోయారో వెయిట్ చేయండి. నేను వెయిట్ చేస్తా కొంతమంది గురించి. ఎవరు నిన్ను మర్చిపోయారో వెయిట్ చేయండి. కంగారు పడి మనం ఎంతో మందికి వద్దు ఉండు, అది సంవత్సరమా 2 సంవత్సరాలు 6 నెలలు ఉండు. కొంతమందికి వారంలో పోయిన ఎంత ఉంటే పగిలిపోయింది. ఆ అమ్మాయికి రక్షణ ఇచ్చి ఇన్ని చేస్తే కొంతమంది జీవితంలోనండి వాళ్ళు గుండె తెలిసింది. అప్పటికే నా హృదయంలో, అప్పటికే నా టైటిల్, నా ఇంపార్టెన్స్ అంతా ఈ ప్రస్తుతమే తిరుగుతుంది. ఇటు ఈ కాంపౌండ్తో ప్రార్థన చేస్తా ఉన్నారు. అయ్యో యోసేపు ఎంత వేదన పడి ఉంటాడు. బాప్తిస్మం ఇచ్చి, రక్షణ ఇచ్చి, పరిశుద్ధాత్మతో నింపబెట్టి, వాళ్ళు అభిషేకించి, వాళ్ళు ఎంత చేసి ఇలా నిలబెట్టి, అయ్యా ఇది కాదు, అయ్యా అది, అమ్మ ఇలా కాదు, ఇలా ఉండు, ఇలా చెయ్యి అని చెప్తే ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? వాళ్ళు సెటిల్ అయిపోయారు కదా. ఇప్పుడు అంటే బాయ్ అవసరం రాలేదు. యోసేపు చెరలో ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి రాలి
నువ్వు నిజంగా ఈ వర్తమానంగా వింటే దేవుడు బిడ్డ ఎవరిని దేవుడి దగ్గరికి తీసులో మనం తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని దేవుడి దగ్గర తీసుకురావాలో తీసుకొస్తాడు దేవుడు. నీ దగ్గరికి ఎవరిని తీసుకురావాలో తీసుకొస్తాడు దేవుడు. కూర్చోబెట్టి కష్టం పడిపోద్ది, సరిగ్గా అర్థం చేసుకోండి. ఎవరిని దేవుడు తీసుకురావాలో తీసుకొస్తాడు దేవుడు. ఈ వ్యక్తి తీసుకొచ్చిన పర్సన్ కాదు, ఆ వ్యక్తి వస్తున్నాడు, ఈ వ్యక్తి వస్తే వెళ్ళిపోతున్నారు. ఎవరి దగ్గరికి వస్తే ఎవరి చేతొచ్చి విడిపిస్తాడో దేవుడు పనులు పట్టుకున్నాడండి. మన సహవాసం దేవుడు ముందుకు తీసుకెళ్ళాడు. అపోస్తలుల బోధ ముందుకు తీస్తాడు. నీవు అనుకున్న గురువు రీచ్ అవ్వాలి, ఎవరిని పట్టుకోమని పట్టుకుంటాడు. ఆ రాత్రి అట నిద్ర పట్టలేదట ఒక వ్యక్తి గట. ఎవరికి? ఫరోకే కాదు, నెబుకద్నెజరుకి. దానియేలట ప్రార్థన చేసి సింహాల పోలండి, ఆ వ్యక్తికి నిద్ర పట్టలేదంటండి. నిన్ను నీకు కీడు చేసిన వాళ్ళు, నేను ప్రార్థన చేస్తాం మొన్నటి నుంచి, మాకు కీడు చేసిన వాళ్ళు, అయ్యే మమ్మల్ని అన్న వాళ్ళు, మమ్మల్ని వద్దన్న వాళ్ళు, మా వెంట రారన్న వాళ్ళు, సేవలు నిలబడిన వాళ్ళు, అసలు మినిస్ట్రీనే వేస్ట్ అన్న వాళ్ళు, ఇక్కడ దేవుడి ప్రేమ ఉండదన్న వాళ్ళు, ఇట వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళకి నిద్ర పట్టకూడదు చేస్తున్నాము. ఉనుక్కుంటూ రావాలి. హల్లెలూయా. ఈ సెమీక్రస్ అదే ప్రసంగం చెప్తున్నాను. యేసుతో క్రిస్మస్ టైటిల్ వచ్చి యేసు లేకుండా క్రిస్మస్ జరుగుతున్నాయి. మనకుంటే సండే స్కూల్ 40 మంది 50 మంది పిల్లలు అడుగుతాను, డ్యాన్స్ లేవా? అందుకే పోయిన వారు మాకు ఎవరు రాదు. శనివారం 40 మంది వచ్చేవాళ్ళు, 15 మంది వచ్చేది శనివారం. ఏంటమ్మంటే మీరు ఇక్కడ డ్యాన్స్లు పెట్టట్లేదు అంటే అటు వెళ్తున్నామని. సరే వెళ్ళని రోజు తెలుగుతుంది వాళ్ళకి. ఇంకా డ్యాన్స్ చేసుకొని శాంటా ఇంటికి తిరిగి సెమీ క్రిస్మస్ అని ఆ స్టేజ్ మీద ఎగురటం, ఇవన్నీ నేను మాట్లాడాలనుకుంటున్నానండి. రేపు ఈ సంవత్సరం రేపు మనకి 20వ తేదీన సత్యం చెప్పాలి కదండి. జుట్లో వేసుకొని ఏదో చిన్న పిల్లలు వేసారంటే చిన్న పిల్లలు ఆ జింగిల్ వేసి పాడేసారు. సరిపో పెద్ద పిల్లలు కోలటం డ్యాన్స్ లాగా, ఒక కమ్మూరు లాగా అయ్యప్పలాగా వేసి అండి ఇంత బుట్లు వేసుకొని ఇంత తీసుకొని ఎగరొచ్చా? బలిపెట్టు కదండి అది. మనం చెయ్యొచ్చు అసలు? పాస్టర్ గారే ఎంకరేజ్ చేస్తున్నారు. పర్వాలేదులే, కంటిన్యూ. ఇప్పుడు ఈమెకి ఏం పెంచేదానికి ఏం జరిగింది? వచ్చేవాళ్ళు రాదు, అది సంగతి. ఆమె రాపిడం కోసమన్నా ఈయన ఏం చేస్తాడు? ఎగిరే డిస్కో లైట్లు, స్టేజ్లు, డ్యాన్సులు. దేవుడు అంటే ఏడ్చే రోజు ఏదంటే నేను తెలుసండి, క్రిస్మస్ అంతా ఎడుతాడంట. పుట్టినరోజు ఎవరిది, చేసుకునేది ఎవరిది, ఏంటో విచిత్రం ఉండేది. పండగ విచిత్రం ఉండిద్ది. అందుకే రేపు చెప్పాలనుకున్నా నేను. అందుకని వీళ్ళారా, నిన్ను ఎవరు మర్చిపోయినా దేవుడు మాత్రం మర్చిపో. అది గుర్తుంచుకోండి. ఈరోజు దేవునికి కృతజ్ఞత కలుగుండండి. దైవజనునికి మీరు కృతజ్ఞత కలుగుండండి. మనం ఎక్కడి నుంచి వచ్చామోనండి. ఏసి నేను ఎప్పుడు మర్చిపోయిన గిరిపోలు ఉన్నాం. ఏమండి అసలు ఇక్కడికి వస్తామో తెలియదండి. నేను ఎప్పుడు అనుకోలే మేము అసలు. ఏమనుకున్నావా? అసలు మైండ్లోనే లేదు. నేను జాషువా గారు ఉన్నారు, వెళ్ళిపోయారు. మా నాన్న వెళ్ళిపోయారు. అప్పుడే సర్దుకొని ఉన్నారు ఇక్కడే. మంచిది తాగుతున్నారు ఆ వంటగదిలోకి. నేను వెళ్ళిపోయాము అనుకుంటున్నాను. అసలు తెలుసా, మా నాన్న కూడా తెలియదు. ప్రసాద్ అప్పుడు ఊరు తెలుసు కానీ, రామప్పుడు ఊరు తెలుసు కానీ, ఇక్కడ వస్తాం అనుకోలే, ఇక్కడ సేవ చేద్దాం అనుకోలేదండి. ఏ స్థితి మేము మర్చిపోమండి. యోసేపు అండి చెరసాల్లో ఉన్న వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళో తెలుసండి? చెరసాల్లో ఉన్న వ్యక్తిని దేవుడు అతను ఎక్కడ తీసుకెళ్ళో తెలుసండి? సింహాసనంతో తీసుకెళ్ళాడండి. హల్లెలూయా. చెరసాల్లో ఉన్న వ్యక్తి, గుంటలో ఉన్న వ్యక్తి, వాళ్ళు మర్చిపోయినా అతను మర్చిపోయాడు, ఆయన మర్చిపోయాడు. వీళ్ళు ఏంటండి ఎంత చేసి తినండి. అబ్బాయి ఏంటండి నేను అంతా ఇగో ఇతను ముందే ఇతను తల ఎత్తుకొని ఇతను నేను చెప్తాడండి. హల్లెలూయా. ఇగో ఇతను ముందే చెప్తాడు దేవుడు నిన్ను. ఆమె నీకు ఎవరైతే కీడు చేశారో, ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళ ముందే చెప్తాడు దేవుడు.
ప్రైజ్ ది లార్డ్. మీరు గుర్తుంచుకోండి, ఎవరెవరెవరో ఏం చేసి వాళ్ళు పగపడతాలి, కక్ష పట్టాలి, చూసుకోవాలి, రారా తేల్చుకుందా, ఏంట్రా నువ్వా నేనా ఏంట్రా. ఈ రోజులో పగ ఎలా తీర్చుకుంటున్నారు తెలుసా? స్టేటస్ లో పగ తీర్చుకుంటున్నారు. నాకు తెలిసిన ఒక ఆమె లేదండి, వాళ్ళు మాట్లాడి ఏంటో మేము ఆమె గురించి పెట్టామండి, ఆమెకు అలానే ఉన్న స్టేటస్ లో, మన స్టేటస్ ఇంట్లో పగ అవసరం లేదండి. దేవుడు ఒక్కసారి పగ తీర్చుకున్నాడా గౌరవం లేదు. పగ తీర్చుకుంటే మన పది కాదు, మన సైలెంట్ తిట్టకూడదు. నువ్వు ఇంత అయిపోతావులే, నువ్వు ఇంత వద్దు, మనకి ఎందుకు అయ్యింది. యోసేపు ఒక మాట మాట్లాడు, యోసేపు మరిచిపోయారంటండి. ఈరోజు నువ్వు ఎవరు మర్చిపోయినా దేవుడు మాత్రం మర్చిపోయాడు. ఆమె కాలేజీలో వాళ్ళందరికంటే, స్కూల్లో వాళ్ళందరికంటే, జాబ్లో కానీ, ఉద్యోగంలో కానీ, సామాజికంగా కానీ దేవుడు అలా ఉంచేస్తాడు అనుకోమాకండి. దేవుడు చూడట్లేదా? ఏమంటే యోసేపు అనుకోవచ్చు కదా 2 సంవత్సరాలు. దేవుడు చూసాడు అసలు? ఏ సొలొమోను దేవుడు చూసాడు? ఏ సమయంలో దేవుడు చూస్తున్నాడు అసలు? ఏంటి విధానం, ఏంటి అద్దెలు, ఏంటి విధానం, అసలు ఏంటి సేవ, ఏంటి అసలు? దేవుడు చూస్తున్నాడు. టెస్టింగ్ టైం ఇది. ఆమె ఇది టెస్టింగ్ టైం, ఇది పరీక్ష టైం. ఈ పరీక్షను నువ్వు ఎన్ని పేరుకి అప్లై జరగదు. వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో చెప్పు ఎలా కొట్టాను, దేవుడు ఇచ్చేస్తాడు. ఆమె మనం ఎక్కడ తలదించుకున్నామునండి, అక్కడే దేవుడు తలపై కదా. వాళ్ళు మర్చిపోయి దేవుడు మర్చిపోయి గుర్తుంచుకో చాలండి బాబు. అంతే వాళ్ళు పెట్టుకుని మనం వాళ్ళ తోక పెట్టుకుని మనం వెళ్ళిపోకూడదు, వాళ్ళే వస్తారు అంతే. ఒక యూదుని చెక్కు పట్టుకున్నట 10 ఒక్కరు వెళ్ళిపోతే 10 మంది తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎవరితో పెద్దకోసం 10 మంది వెళ్ళిపోతే 10 మంది తీసుకొస్తాడు, 100 మంది తెస్తాడు. హల్లెలూయా. ఒక్క వెళ్ళిపోయిందా, తల్లిగారు వెళ్ళిపోయావా, 100 మంది తల్లిని తీసుకొస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆమె అందులేండి, ఆమె శుక్రవారం పోయింది, మరి తాళం వేసేసింది తల్లిగారికి, అయినా వచ్చేసి తెల్లచీర కట్టుకోండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నువ్వు అనుకోవాలి, నేను వెళ్ళిపోతే కనుక 100 మంది తెస్తాడు. వారి నాయనో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి, ఇంకో మాట నేను చెప్తాను ఒకసారి. యోనా గ్రంథం 2:9 యోనాకు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు చూడండి. యోనా పుస్తకం యోనా 2:9 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. అదిగో నేను మొక్కుకొనిన మొక్కు బలులను. హల్లెలూయా. యోనా ఏవైతే కృతజ్ఞత కలుగుందాం అనుకున్నాడో, ఏవి మొక్కుబడులు చేసుకున్నాడో అవన్నీ చెల్లింపకుండా మాననయ్యా. హల్లెలూయా. దేవుడు బిడ్డలారయ్యా, సంవత్సరం అంతా కాపాడేవయ్యా. అందుకే మా ఇంట్లో కృతజ్ఞత కూడిక పాస్టర్ గారిని పిలవాలి, పాస్టర్ గారి నుంచి కోట పెట్టించుకోవాలి. మా పాస్టర్ గారు ప్రార్థన పెడితే, ఈ రోజుల్లో ఒక ఆమె మీకు ప్రార్థన పెడితే ఏదో ఒకటి ఇవ్వాలి, మాకేం ఇవ్వాలి, సువార్త వాక్యం చెప్తే చాలు. హల్లెలూయా. మేమే ఇంకా ముఠ అంతా వేసుకొని వస్తాం ఆటోలో, అవును కదయ్యా. మాకేమో లేక ఇది మేము మాకు ఇంకా సరిపోక ఈ వేసుకొని వస్తాం, కాంగోలు డబరాలు వేసుకొని వస్తాం. మేము ఇంకా మీరు పెట్టాలే కానీ మేము సిద్ధంగానే ఉన్నాం. హల్లెలూయా. కృతజ్ఞత, కన్నీటితో కృతజ్ఞత. ప్రభువా, మా ఇంటి ముందోళ్ళ కంటే మూడి అంత ఆశీర్వదించు ప్రభు, అందరి బట్టి స్తోత్రమయ్యా. కృతజ్ఞత కలిగి ఉండాలంట. తర్వాత చదువు రోమా 1:21. రోమిలకు రాసిన పత్రిక 1:21. రోమిలకు రాసిన పత్రిక 1:21. మరియు దేవుణ్ణి అంత దిగాలి. రోమ 1:21 చదువు నాన్న. మరియు దేవుని ఎరిగియు అసలు దేవుడిగా మహిమపరచలేదు. అబ్బా, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు కానీ విడతీసి చదువుతాము, స్పష్టం చదివేసి. తమ వాదముల యందు వ్యక్తులైరి. హల్లెలూయా. దేవునికి ఏం చెల్లించలేదంట?
కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు చెల్లించారు. నా పానదగల పక్షకారులు యోసేపుని బట్టి మీకు స్తోత్రం అయ్యా. చెల్లించారా? వాళ్ళ ముందే దేవుడు ఎత్తేసేస్తారు. మనమండి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? దేవుడి మందిరానికి రావాలి. అయ్యా మాకు మంచి దైవజనుడిని ఇచ్చావయ్యా, ప్రతి ఆదరు మంచి వాక్యం చెప్తాడయ్యా, మా కోసం చేతులెత్తి దైవజనుడిని ఇచ్చావయ్యా, మేము పడిపోతే లేపే దైవజనుడు అయ్యా, బాధలో ఉన్న మా బాధలు ఆదరించే దైవజనుడు అని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. మీకోసమే చెప్తారయ్యా, మా సంఘానికి ఇలాంటి బిడ్డలు ఇచ్చేవయ్యా, మా సంఘానికి ఇలా యవనస్తులు ఇచ్చేవయ్యా, మా సంఘానికి వీళ్ళు ఇచ్చేవయ్యా, స్తోత్రమయ్యా. దేవుడికి మానక చెప్పాలంట. ఏంటిది? కృతజ్ఞత అండి. కృతజ్ఞత అందరికి ఉండదు. వాళ్ళిద్దరికి ఉందా? ఎందుకు లేదు? అవసరం వాడుకున్నారు. నేను విడిపించబడితే చాలు అలా అనుకోవాలా. విడిపించబడిన తర్వాత నిజం ఎమ్మంటే జరగ తక్షణంగా ప్రాసెస్ ఏంటంటే ఫరో దగ్గరికి చెప్పాలి. అయ్యా ఒక వెళ్తున్నాడయ్యా యోసేపు, ఏ తప్పు చేయలేదయ్యా, ఇలా నేను రావటానికి కారణం, ఇలా నీ దగ్గరికి ఉండటానికి కారణం ఎవరో తెలుసా? అతనే చెప్పాడండి. మీరు ఇద్దరికి ఈ పరిచయాన్ని అలా చెయ్యాలండి, ఇలా ఎదగటానికి ఇలా ఉండటానికి కారణం మా దైవజనుడు, ఆ బోధ, ఆ వాక్యం. మనం డబ్బు కొట్టుకోకూడదు. వీళ్ళు తయారవటానికి కారణం ఒక రక్షణ నిలబెట్టి మా కోసం ఎంతగా హెచ్చరించి ఆదరించి. తర్వాత లాస్ట్ వాక్యం చదువు, ఎఫెసీ 6, ఎఫెసీ 1:16. ఎఫెసీకి రాసిన పత్రిక 1 ఎఫెసీ చాప్టర్ 1:16. మీ విషయమై 1:16. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ఈ మాట ఎవరంటున్నారండి? అపోస్తలుడైన పౌలు గారు. ఏ సంఘంతో అంటున్నాడు? ఎఫెసీ సంఘంతో. మీ విషయమే మానక ఏం చేస్తాడట? కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా అయ్యా, తల్లి కనబడి స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. మీ విషయమే మానక కృతజ్ఞతాస్తుతులు మేము మీ విషయం మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. మీరు మా విషయం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయాన్నే లగాలి, రాత్రి పడుకున్నప్పుడు ప్రభా స్తోత్రమే కాబట్టి వెళ్ళిపోకూడదు మంచం మీదకి. అయ్యా ఈ రోజు అంతా కాపాడారు, కృతజ్ఞత. ఈ వారం అంతా దైవజనుడు, అమ్మో దైవజనునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. తల్లి గారు మాకు మొన్న సరుకులు, పాస్టర్ గారండి మీకు ఇవ్వాలి ఆగనండి, ఇంత పెద్ద డబ్బా ఇడ్లీ రవ్వ, మళ్ళీ మినప్పప్పు, ఇంకా టిఫిన్ సంబంధం ఏవేవో ఇంకా నాకు తెలియదుగా, ఎన్ని ఆటోలు తెలుసు కాబట్టి అవన్నీ ఇచ్చి పంపించారు మొన్న. అవన్నీ మినప్పప్పు నీవి ఏమో ఉంటాయి సరుకులు ఏవో అవన్నీ ఇచ్చి పంపించారు. అమ్మో పాస్టర్ గారండి, అమ్మో మీరు తీసుకోరండి, కృతజ్ఞత కలిగి మేము ఉండాలని ఆమె ఇచ్చి పంపించింది. సంఘంలో మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. చాలా కొంచెం మైక్ సిస్టమ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది మనకి. ఒక మైక్ రేపు కృతజ్ఞత, రేపు సంవత్సరం అందుకే రాసే కదా ఆ లిస్టులో మీకు వైట్ పేపర్. కృతజ్ఞత కలిగి ఒక స్టేజ్కి లాగండి, ఒక లైటింగ్స్ లాగండి, ఒక సౌండ్ సిస్టమ్, ఒక కీబోర్డ్ వచ్చింది, తబలా వచ్చింది, కలిసి దేవుడు ఈ నెలంతా స్వార్థ ప్రకటనతో. లేదు పాస్టర్ గారండి రాత్రి 9 గంటల నుంచి 10 గంటల 1 గంట క్యాన్వాస్ చేద్దాం, రండి క్యాన్వాస్ చేద్దాం. ఆ తిరుమల కొట్టు డబ్బు నేను పిలిపిస్తాను, అవి ఉన్నాడు కొడతాడు ఆయన డబ్బు. ఇంటిని తిరుగుతూ స్వార్థ ప్రకటన ఇక్కడ అక్కడ మొత్తం. మీరు రెడీ అంటే మీరు రెడీని సైన్యం సిద్ధపరుస్తున్నాం. అందుకే అయితే 23, 24 కన్నా చేద్దాం, రెడీ కాండి. లేకపోతే చక్కగా అందరూ ఈ వీధి మొత్తం అటు మొత్తం కవర్ చేసుకుంటూ వస్తాం. కృతజ్ఞత పాస్టర్ గారు చేద్దాం, దేవుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. పాస్టర్ గారు అండి సంవత్సరం ఒక్కసారి కదా నా తరపున ఇలా చేస్తారండి, ఇలా నేను జీవిస్తాను, మా కోసం మీరు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు, మేము మీకు కృతజ్ఞత కలిగి ఉంటాం చెప్పగలగాలి. హల్లెలూయా. చూడండి లాస్ట్గా ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:5. ఫిలోమోనుకు రాసిన పత్రిక దొరకదా నాకు చిన్న పుస్తకం ఏదైనా దొరికిందా? ఆ చదువు చదవండి. 1:5. నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను
నీకు కలిగి ఉన్న విశ్వాసము గూర్చి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము నెంబర్ విజ్ఞాపనం చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడంట. హల్లెలూయా. నీ ప్రార్థన, నీ ప్రేమను బట్టి, నీ సహకారాన్ని బట్టి, అమ్మా నీ విశ్వాసమును బట్టి, మిమ్మల్ని బట్టి ఏం చేయి ఫిలోమోనుగా అపోస్తలుడైన పౌలుగా ఫిలోమోను మీ నిమిత్తం మానక ఎల్లప్పుడూ ప్రార్థన చేసి కృతజ్ఞత చెప్తున్నాడంటండి. హల్లెలూయా. కృతజ్ఞత. లూకాసు సువార్త 17:17. లూకాసు సువార్త 17 వచ్చిన లూకాసు సువార్త 17:17 పురుషులు చదవండి. 17:17. అందుకు యేసు అరే 10 మంది శుద్ధులేరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు దిగి వచ్చిన వాడేవాడు. ఆయన మళ్ళా ఫస్ట్ చదువు, మళ్ళీ అంతా చదువయ్యా గట్టిగా. అందుకు యేసు 10 మంది శుద్ధులేరి కారా, ఆ 90 ఎక్కడ? చాలయ్యా. ఎంతమంది శుద్ధులేరు అంటండి? ఎంతమంది స్వస్థపరచబడ్డారు చెప్పండి? ఎంతమంది హీల్ అయ్యారు? 10 మంది. ఎంతమంది స్వస్థపరచబడ్డారు? ఎంతమంది బాగుపడ్డారు? ఎంతమంది విడిపించబడ్డారు? ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచడానికట, దేవునికి థ్యాంక్స్ చెప్పడానికట, దేవుణ్ణి ప్రైజ్ చేయడానికట ఈ అన్యుడు తప్ప ఎవ్వరు రాలేదంటే. ఎంతమంది వచ్చారంట? ఒక్కడు. ఎంతమంది అట? ఒక్కడు. ఎంతమంది వచ్చారట? ఒక్కడు. ఎంతమంది స్వస్థపరచబడ్డారు? ఎంతమంది వచ్చింది? ఎంతమంది ఏసీ స్వస్థపరిచిన? ఎంతమంది వచ్చింది? ఎంతమంది? అదేంటి విచిత్రం లేదు ఇక్కడ. స్వస్థపరిచిందేమో 10 మంది, బాగా ఇల్లింది 10 మంది. స్వస్థపడిన తర్వాత దేవుణ్ణి మహిమపరచడానికి, సాక్ష్యంగా చెప్పడానికి 10 మంది రాలా, ఒక్కడు. మరి మిగతా 90 ఎక్కడ అడుగుతున్నారు? మిగతా 9 మంది ఎక్కడ? ఇదే మరి కృతజ్ఞత లేని హృదయం అంటే. అయ్యా, ఇదే మరి కృతజ్ఞత లేని హృదయం అంటే. మిగతా వాళ్ళు ఎక్కడ? దేవుడు కూడా అన్నాడు రాత్రి, అయ్యా ఆదివారం పక్కన వస్తున్నారు, మిగతా వాళ్ళు ఎక్కడ? ఎగ్జామ్స్ అండి, అమ్మకు బాగాలేదండి, నాన్న కొంచెం కడుపు నొప్పండి, కళ్ళు తిరుగుతున్నాయండి, ఇంకో 2వ ఆరాధన అండి, మిగతా వాళ్ళు ఎక్కడరా? అమ్మా మిగతా వాళ్ళు ఎక్కడ? ప్రార్థన చేసి చెప్తా అందరికి, అమ్మా రెండమ్మంటే, అమ్మో గుమ్మడికి తెలుసండి, గుమ్మడికాయ ఉంటుంది, గుమ్మడికాయలో గుప్తారు గడియారం లాగా. నేను ఏదో అందరూ చేస్తారు, అమ్మో ఎగేశ్వరుడు అన్నం కూడా గర్భవతి తినేది అంతంత మాత్రం. గర్భవతిని మళ్ళీ ఏ వాక్యం సతుపుడు వచ్చేసరికి 6 మంది రాదు. ఈ గొర్రెలు రారు, ఒకళ్ళు వస్తారు, ఇంకొకరు వస్తారు. ఇక అంతా నాకు అర్థమైపోతుంది, ఇక అంతా మొట్టమొదటి సర్ది తీసుకున్నారు. వాళ్ళు రాకుండా ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, అయ్యా మిగతా 90 ఎక్కడ? ఇస్సాక్ ఎక్కడ? సోమయ్యలు ఎక్కడ? మణికంఠ ఎక్కడ? ఫీబీ ఎక్కడ? సొలోమి ఎక్కడ? నవ్య ఎక్కడ? హేమలత ఎక్కడ? ఎక్కడ? ఇంట్లో అని చెప్పాలి నేను దేవునికి. అట్టుండకూడదు. హల్లెలూయా. ఈ రోజున మీరు మాట మీద నిలబడతారు గాక. ఆమె రాకపోతే చూడండి, ఇక మీ ఇష్టం, చూడండి. నిలబడాలండి మాట మీద. దేవుని సన్నిధి అంటే ఏంటి? ఒక్క పూటలో 2 రోజులు రాలేకపోతాను. ఇగో మీకు నేను చెప్తున్నా వినండి. మీ స్టడీ విషయంలో, మీ ఎగ్జామ్స్ విషయంలో, మీ భవిష్యత్తు విషయంలో ప్రభు ఉన్నతంగా దీవిస్తారు. ఆమె షో పెరుగుతున్న బలిపేట మీద నుంచి నిజం, అద్భుతం దేవుడు చేస్తాడండి మీకు. నిజమండి, చేస్తాడు ప్రభు. మీరు కృతజ్ఞత, అయ్యా ఈరోజు నేను కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా అని చెప్పుకోవాలి. మనం ముగించేసేస్తా. దేవుని బిడ్డలారా, ఆ 90 కూడా ఎక్కడన్నట్టు ఈ నెలంతా దేవుడికి కనపడాలి. ఆమె శుక్రవారం ఎక్కడ?
వచ్చానయ్యా. శనివారం ఎక్కడ వచ్చా. రేపు శుద్ధీకరణ కొడుకులు ఆన్లైన్లు 31st ఎక్కడ వచ్చా. హల్లెలూయా. దేవుడు అడిగిన మనం చెప్పగలగాలి. 10 మంది స్వస్థపరచబడ్డారు కానీ 10 మంది రాలా. 9 మంది వెళ్ళిపోయారు. పానదాయకులు పక్షకాల్లాగా వెళ్ళిపోయారు. ఒకే ఒక్కడు వచ్చాడు. నేను వెళ్ళారా, నేను ఎవరు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. నెంబర్ 2, దేవుడికి కృతజ్ఞత కలుగున్నాడు. దేవుడు మీకు కృతజ్ఞత కలుగున్నాడు. మీరు దేవుడికి, దైవజనుడికి కృతజ్ఞత కలుగుంటే ఏం చేస్తాడు తెలుసండి? దేవుడు మిమ్మల్ని సింహాసనం ఎక్కిస్తాడు. ఆమేన్. దేవుడు ఎక్కడ ఎక్కిస్తాడండి? మాకేం అవసరం లేదు, ఆధారం వచ్చి ఆధారం అంతా సర్దుకుని వెళ్ళిపోతామంటే మీరెవరో తెలుసు అందరూ అంతే. పానదాయకులు అంతే. కొన్ని రోజులు ఉద్యోగం పోయింది. ఎక్కడ ఉద్యోగం? ఫరో ఉద్యోగం పోయిన తర్వాత పక్షులకు వేలాడి తీయించేసేసాడంట. ఎందుకు అవన్నీ మనకి? చక్కగా కృతజ్ఞత కలిగి పాస్టర్ గారికి, దైవజనుడికి, దేవుడికి, మీకు చక్కగా కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఆమేన్. కృతజ్ఞత కలుగుంటే దేవుడు ఖచ్చితంగా మీ విషయంలో అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. పరిశుద్ధమైన వాక్యం దేవుడు మనకు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చొద్దును గాక. ఆమేన్. అందరూ మోకరించి